హాయ్ అండి ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మన ఇంటి స్పెషల్ ఏంటో తెలుసా? పరమాన్నం. అందరికీ తెలిసిందే, బట్ ఇది నా స్టైల్లో ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ప్రాసెస్ కావాల్సిన పదార్థాలు: ఒక చిన్న కప్పు బియ్యం, కొంచెం సగ్గు బియ్యం, అలానే మనకి ఇలాచి దంచి పెట్టుకోవాలి, అండ్ బెల్లం. ఇక్కడ బెల్లం మనం కూడా కొంచెం మంచి బెల్లం తీసుకుంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. అలానే పాలు మెయిన్ ఇంగ్రీడియంట్ అండి. సో పాలు, వాటర్ ఆల్రెడీ నేను చూపించాను. బెల్లాన్ని ఇలా చితక్కొట్టి పెట్టుకోండి ముందే. సో ముందుగా ఇలాగా పొయ్యి మీద అది వాటర్ అంటే బియ్యం కడిగి పెట్టుకున్నాక పొయ్యి మీద పాలు నీళ్లు పోసినాక బియ్యం, ఇలా సగ్గు బియ్యం ఇవన్నీ వేసేసి ఒక లైక్ 25 నిమిషాల పాటు ఉడికిన తర్వాత అన్నం కొంచెం ఉడికినాక ఇలాచి ఏవైతే దంచి పెట్టుకున్నామో అవి వేసుకోవాలి. అది కూడా మనం సిమ్లో పెట్టుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత సిమ్లో పెట్టుకున్నది మనం తర్వాత మీడియం ఫ్లేమ్లోకి మార్చుకోవాలి ఒక 25 నిమిషాల తర్వాత. సో చూడండి, ఇక్కడ అన్నం నేను చూపిస్తున్నాను కదా, అట్లాగా ఆ స్టేజ్లో ఉన్నప్పుడు ఇలాచి వేసేయాలన్నమాట. సో ఇలాగా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం అన్నం బాగా మంచిగా మెత్తగా ఉడకాలంటే మనం కొంచెం పాలు కానీ నీళ్ళు కానీ కొంచెం ఎక్కువ కలుపుకోండి. సో అన్నం మంచిగా మెత్తగా వస్తుంది, మెతుకులుగా రాకుండా. సో అలాగా ఒక 25 నుంచి 30 నిమిషాల తర్వాత అన్నం ఇట్లాగా మంచిగా మనకి దగ్గర అవుతున్నప్పుడు బెల్లం ఏదైతే మనం చితక్కొట్టు పెట్టుకున్నామో అది వేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి, అంటే కలుపుకోవాలి. ఆ బెల్లం మొత్తం కరిగేంతవరకు. ఇక్కడ మీకు పాలు విరుగుతాయి బెల్లం వల్ల అనే ప్రాబ్లం ఉండదు. ఇఫ్ ఇన్ కేస్ ఆ బెల్లంలో కొంచెం ఈ కొన్ని బెల్లాల్లో ఇరుగుతాయి ఉప్పు ఉండడం వల్ల. బట్ మనకైతే ఇక్కడ ఏమీ ఇరగలేదు. మంచిగా మీరు అది కూడా ఆ బెల్లం కరిగేంత వరకు ఉంచుకొని ఆ అన్నం కూడా కొంచెం దగ్గరికి వచ్చేంత వరకు కూడా మంచిగా మిక్స్ చేసుకోండి. దీనివల్ల ఏంటంటే మీకు ఇలాగ శుద్ధ అంటే ఎట్లా అంటే ఒక పర్ఫెక్ట్ టెక్స్చర్ అనే ఎలా చెప్పాలంటే ఒక మంచి ఇదిగా మనకి నైవేద్యానికి పెట్టేటట్టు ఫామ్ అయ్యింది. వాటర్గా లేకుండా మంచిగా మీరు చల్లార్చిన తర్వాత కూడా ఆ బెల్లం మొత్తం కరిగిన తర్వాత ఇలాగా ఏమంటారు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా బౌల్లో తీసుకొని నైవేద్యం పెట్టుకోండి, లేదా తినేయండి. దేవుడికి పెట్టిన తర్వాత తినండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే చల్లారినాక ఇంకా మీకు మంచిగా దగ్గరికి అవుతుంది. సో మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే ఒక చిన్న సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేసేయండి. బాయ్.